బెల్లంపల్లి 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలి హారికను గెలిపించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వార్డులోని ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వార్డుకు ₹1,20,00,000 కేటాయించి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. హారికను భారీ మెజార్టీతో గెలిపించి వార్డ్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అబ్జర్వర్ ఆదం సంతోష్ వార్డులో పర్యటించి గడపగడప ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులై ఉన్నారని, ఖచ్చితంగా బెల్లంపల్లి పూరపోరులో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చూడండి అన్న చూడు కృష్ణ సార్ చూడండి ఓకే ప్రతి వార్డులలో తిరిగే కార్యక్రమాన్ని 2 రోజుల సార్ నడుస్తుంది. ఇంకో 2 రోజులు ఉన్నది. అన్ని వార్డులు తిరిగే ఒక అవకాశం దొరికింది. అందరు ఇంటింటికి పోతున్నాం. ప్రతి వార్డులో కూడా కౌన్సిలర్ని కలుస్తున్నాం. ప్రజలందరూ బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మన బెల్లంపల్లికి 50 నుంచి 100 కోట్ల రూపాయలు వచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజలతో నేను మనవి చేసుకునేది ఏంటంటే, మీరు దయచేసి మా 34 వార్డులలో ఉన్న కౌన్సిలర్లను గెలిపిస్తే మన బెల్లంపల్లి అభివృద్ధి అవుతుంది. గ్యారంటీగా మాటిస్తున్నాయి. ఎందుకంటే నేను ఎల్లంపల్లికి వెళ్ళి బెల్లంపల్లికి 62 కోట్లతో నేను నీళ్లు తీసుకొస్తున్నాను. 200 కోట్లతో నేను స్కూల్ పెట్టించిన. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే చేయలే. నేను చేసిన ఈ మంచి పనుల కోసమన్నా మీరు దయచేసి మా 34 కౌన్సిలర్లను గెలిపిస్తే నాకు ఇంకో 50 నుంచి 100 కోట్లు తీసుకురావడానికి ఒక శక్తి పెరుగుతుంది. నేను ప్రజలతో మనవి చేసుకుంటున్నా. ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ బెల్లంపల్లి. థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్, మా క్యాంపులో అందరూ ఉన్నోళ్ళు అనుకుంటా కానీ మొత్తం పేదలే సార్. చూపుగా ఇల్లు కనబడతాయి. లోపల అందరికి చాలా బాధలు ఉన్నాయి. ఉద్యోగాలు ఉన్నోళ్ళు లేరు, రోజు పని చేసుకునే వాళ్ళు. ఇలా ఆదివారం పెట్టడానికి కారణం వాళ్ళకు ఉపాధి మీద మనం హాని చేయొద్దు, వాళ్ళ బతుకు ఇబ్బంది ఉంటుందని ఆధారం పెట్టుకోండి సార్. వచ్చినందుకు ధన్యవాదాలు. మాకు ఒకటి క్రీడా ప్రాంగణం కావాలి సార్, అదొకటి. తర్వాత గ్రంథాలయం మూతపడి ఉన్నది సార్, అది తెరిపియండి సార్. అంటే రిక్వెస్ట్. తర్వాత నాకు ఒక 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు మన చంద్రాల రాజన్న సీనియర్ నాయకులు ఉన్నప్పుడు స్వర్గస్థులు సార్, చనిపోయిండ్రు. ఆయన కట్టిన కాలువలు, ఆయన కట్టిన రోడ్లే ఉన్నాయి సార్. మన కాంగ్రెస్ అయినాయి అప్పుడు. దయచేసి అవి శిథిలావస్థకు వచ్చినాయి కాబట్టి మాకు అదొకటి హామీ అండి సార్ బస్తీ ప్రజల ముందు. తర్వాత ఇందిరా మిల్లు కూడా మాకు ఒక 8 వచ్చినాయి సార్. 40 మంది దాకా పేదోళ్ళు ఉన్నారు సార్. ఇక మీరు ఇంకా చెప్పుకుంటూ పోతే పింఛన్లు అవి ఉన్నాయి కానీ సార్, ఇంపార్టెంట్ మాకు కొంచెం మా బస్సు తరపున మీరు మాకు చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.